ఓం నమో వెంకటేశాయ. కర్మత్యాగమాత్రదూరా కర్మాశ్రయ ఫలభారా గోవింద గోవింద. సంకల్పం కర్మణాం యః ఫల విషయమమలం శాస్తిహానార్హమేషః కర్తవ్యం కర్మ చాహ శ్రుతి విహితమథ త్యక్తకర్తృత్వభావం సన్యాసం ప్రాహయోగం తమపి చ హతాసక్తికం కర్మభూతం దేవంతం దేశికేంద్రం ప్రణతభయహరం పాదపాతైర్నతోస్మి. ఆ పరమాత్మ సత్కర్మాచరణను చేయవలసిందిగా ప్రతి మానవుణ్ణి ప్రోత్సహిస్తున్నాడు. ఆ సత్కర్మాచరణ చేసే సమయంలో ఆ కర్మఫలం మీద ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా చేయమని ప్రోత్సహిస్తున్నాడు. ఇటువంటి ఫలాసక్తి లేని కర్మాచరణే యోగం అని మనకు బోధిస్తున్నాడు. ఆ యోగమే నిజమైన సన్యాసం. ఇటువంటి యోగం లేని సన్యాసం కిందకు లెక్కకు రాదు అని కూడా బోధిస్తున్నాడు. కానీ ఏ క్షణంలోనూ చేయవలసినటువంటి సత్కర్మలను వదులుకునేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వను అని కూడా అంటున్నాడు. అటువంటి జగద్గురువైనటువంటి దేశికేంద్రుడు ఉపదేశం చేసేవారిలో కల్లా ఉత్తమోత్తముడైనటువంటి ఆ జగద్గురువును పరమాత్మను పాదపాతాలతో సాష్టాంగ ప్రణామాలతో నమస్కరించుకుంటూ మనం ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి ఆ జగద్గురువే అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు మనం షష్ఠాధ్యాయాన్ని 6వ అధ్యాయాన్ని అధ్యయనం చేయడానికి ప్రారంభంలో ఇక్కడ సమావేశమై ఉన్నాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్ప వాక్యాలను ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాం. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సానుస్థాపిత తార్క్ష్యాయ తార్క్ష్యాచల నివాసినే మాయాగూఢ విమానాయ గరుడస్కంధవాసినే. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః షష్ఠాధ్యాయాంతర్గత 24 శ్లోక పారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నుండి పరమాత్మ షష్ఠాధ్యాయాన్ని ఉపదేశించటం ప్రారంభం చేయబోతున్నాడు. ఈ షష్ఠాధ్యాయంలో
ప్రధానంగా యోగ అభ్యాసం, ధ్యాన యోగాన్ని పెంచుకోవటం అనే అంశం మీద పరమాత్మ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించబోతున్నాడు. ఈ దృష్టి కేంద్రీకరించబోతూ ఆ ప్రారంభానికి ముందు యోగాభ్యాసం యొక్క గొప్పదనాన్ని, యోగాభ్యాసం చేసేటువంటి విధానాన్ని చెప్పే ముందు ఒకసారి సత్కర్మాచరణ యొక్క గొప్పదనాన్ని, సత్కర్మలను ఫలాపేక్ష లేకుండా చేస్తే వచ్చేటువంటి ఫలితాన్ని గురించి ప్రారంభంలో వివరిస్తున్నాడు. వివరించి పై శ్లోకాలలో ధ్యాన యోగాన్ని గురించిన ప్రస్తావనలను చేయబోతున్నాడు. పరమాత్మ ప్రతి మానవుడిని తనకు విహితమైనటువంటి సత్కర్మాచరణ చేయమని ఇన్ని అధ్యాయాలుగా ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. ప్రతి మానవుడు, అర్జునుడు మాత్రమే కాకుండా ఇతర ప్రతి మానవులు కూడా సత్కర్మాచరణను చేసి తీరవలసిందే అని పరమాత్మ 5 అధ్యాయాలుగా నొక్కి నొక్కి చెబుతూనే ఉన్నాడు. అందులో ఒక అధ్యాయాన్ని ఉపోద్ఘాతంగా వదిలేసుకున్నాం. మిగతా 4 అధ్యాయాల్లో చాలా శ్రద్ధగా వివిధ మార్గాలలో ఈ విషయాన్ని పరమాత్మ ఉపదేశం చేస్తూనే ఉన్నాడు. ద్వితీయాధ్యాయంలో చూసుకుంటే జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని ఒకసారి చూపించి, జ్ఞానయోగం సర్వోత్కృష్టమైనది, దాని యొక్క ఫలితం సర్వోత్కృష్టమైనది అని ఒకసారి చెప్పి, దానికోసం కర్మయోగాన్ని ఆచరించాలి, దానికోసం సత్కర్మాచరణ చేసుకోవాలి అని ద్వితీయాధ్యాయంలో ఉపదేశం చేశాడు. తృతీయాధ్యాయానికి వచ్చేసరికి జ్ఞానయోగం గొప్పది అన్నాము కదా అని ప్రతివారు జ్ఞాన మార్గంలో కర్మలను విడిచిపెట్టి ప్రవర్తించడానికి వీలు లేదు. అటువంటి ప్రవృత్తి మంచిది కాదు. జ్ఞాన మార్గంలోకి పైకి వెళ్ళాలి అనంటే ఆత్మప్రీతి, ఆత్మరతి ఇత్యాది గుణాలు ఉండాలి. అవి వచ్చిన తరువాతే వారు కర్మలను విడిచిపెట్టుకోవచ్చు. అంతవరకు వారికి కర్మ విడిచిపెట్టేటువంటి హక్కు లేదు అని ప్రత్యేకించి చెప్పాడు. 3వ అధ్యాయంలో కర్మాకర్మల ఏకత్వాన్ని ఎలా తెలుసుకోవాలి, కర్మల ద్వారా పరమాత్మను ఎలా తెలుసుకోవాలి, కర్మల యొక్క గంభీరత ఏమిటి, కర్మల యొక్క గహనత్వం, ఆ లోతు ఎంతవరకు ఉంది, కర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి ఇత్యాది విషయాలను చాలా చక్కగా చెప్పాడు. అందులో కూడా కర్మల ప్రస్తావననే ఎక్కువ చేశాడు. 4వ అధ్యాయంలో అర్జునుడి యొక్క ప్రశ్నకు సమాధానంగా సన్యాసము కర్మ అని 2 ఉండగా కర్మయోగమే నీకు శ్రేయస్కరం, సాధారణమైనటువంటి సాధకులకు సన్యాసం అనేది ఒక రకంగా ఇబ్బందిగా పరిణమిస్తుంది, సాధారణ సాధకులకు కర్మయోగమే శ్రేయస్కరం అనే మాటను స్పష్టంగా చెప్పాడు. ఎవరికైతే మనఃపరిపాకం వచ్చి ఉంటుందో అటువంటి వారికి సన్యాసం ఒకవేళ ఉంటే ఉండవచ్చు, కానీ ఈ మనఃపరిపాకం లేని సాధారణ సాధకులకు కర్మయోగం తప్ప మరొక దారి లేదు అని స్పష్టంగా చెప్పాడు. ఇలా కర్మల యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పుకుంటూ వచ్చినటువంటి పరమాత్మ చివరకు ధ్యానయోగాన్ని కూడా ప్రస్తావన చేశాడు. ధ్యానయోగాన్ని ప్రస్తావన చేసిన తరువాత ఆ ధ్యాన యోగాన్ని వివరించాలి అని పరమాత్మ ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ని అధ్యాయాలుగా, అంటే సుమారు 4 అధ్యాయాలలో కర్మల యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పినటువంటి పరమాత్మ కర్మలను ప్రతి మానవుడు చేసి తీరవలసిందే. అంతెందుకు, సిద్ధి పొందిన తర్వాత కూడా, తత్వజ్ఞానం పొందిన తరువాత కూడా ఇతరులకు ఆదర్శంగా నిలవటానికి సత్కర్మాచరణం చేయవలసిందే అని చెప్పినటువంటి పరమాత్మ ఇంత చెప్పటం వలన సత్కర్మాచరణ తప్పకుండా చేయాలి అని అందరూ భావిస్తారు అనే నమ్మకంలోనే ఉన్నాడు. ఈ నమ్మకంతో సత్కర్మాచరణ ద్వారా పైకి ఎక్కవలసిన మెట్టు గురించిన ప్రస్తావనను ఈ అధ్యాయంలో చేయదలిచాడు. సత్కర్మాచరణ కంటే పై మెట్టు ధ్యానం సిద్ధించటం. ఇటువంటి ధ్యానం సిద్ధించటం అనే అంశం ఎలా రావాలి, ఏ విధంగా దానికి సాధన చేసుకోవాలి అని సంక్షిప్తంగా 3 శ్లోకాల్లో పంచమాధ్యాయాంతంలో చెప్పాడు. 3 శ్లోకాల్లో చెప్పాడు. చెప్పిన దాన్ని విస్తారంగా ఈ అధ్యాయంలో నిరూపించబోతున్నాడు. అలా నిరూపించబోతూ ధ్యానయోగం గొప్పదన్నాము, ధ్యానయోగం పైమెట్టు అన్నాము కదా అని ప్రతి వాళ్ళు ఎగిరి ఆ పైమెట్టుకు దూకుదామని ప్రయత్నం చేయకూడదు, మెట్లకి ఎగరకూడదు, మెట్లు ఒకటి తర్వాత ఒకటి ఎక్కుతూ ఉండాలి. ఆ మొదటి మెట్టు సత్కర్మాచరణం అనేటువంటి మెట్టు ఎప్పటికీ విడిచిపెట్టరాని మెట్టు. దాని మీద పాదం మోపిన తర్వాత, దాని మీద పాదం స్థిరంగా ఆనిన తర్వాత, బ్యాలెన్స్ వచ్చిన తర్వాత పై మెట్టుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప ఒకేసారి ఎగరాలనే ప్రయత్నం చేయకూడదు. అందులోనూ ఆ సత్కర్మాచరణం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చెప్పినట్లుగా పాదం ఎలాగైతే సరిగ్గా మోపాలో
అలాగే జాగ్రత్తగా కర్మఫలాపేక్ష లేకుండా సత్కర్మాచరణం చేసుకోవాలి. ఫలాసక్తి లేనటువంటి, ఫలం మీద అపేక్ష లేనటువంటి సత్కర్మాచరణం చేసుకుని తీరాలి. అటువంటి సత్కర్మాచరణ చేసుకున్న వాడికే ధ్యానయోగంలో అధికారం వస్తుంది తప్ప ఎవరికి పడితే వారికి రాదు. దూకే వారికి మెట్టు అందదు. కాలు పెట్టి పైకి వెళ్ళే వారికి మాత్రమే మెట్టు అందుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పటం కోసం ఈ అధ్యాయంలో ప్రారంభ శ్లోకాన్ని పరమాత్మ ఇలా పలుకుతున్నాడు. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియ అని. అనాశ్రిత కర్మఫలం, కర్మఫలాన్ని ఆశ్రయించకుండా, కర్మఫలాన్ని కోరకుండా ఎవరైతే కార్యం కర్మ కరోతి యః తను చేయవలసినటువంటి సత్కర్మాచరణను చేసుకుంటాడో, తనకు విహితమైనటువంటి ధర్మ మార్గంలో తనకు విహితమైనటువంటి సత్కర్మను చేసుకుంటాడో, లౌకికంగా తనకు కావలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించుకుంటాడో అటువంటి వాడు సహ సన్యాసి, వాణ్ణే సన్యాసి అని అనాలి. వాడే యోగి, అటువంటి వాణ్ణే యోగి అని కూడా అనాలి. న నిరగ్ని, కేవలం బద్ధకంతోనో మరొక కారణంతోనో లేదా భ్రమతోనో, అన్నీ వదిలేసుకుంటే ఏదో వస్తుంది అనేటువంటి భ్రమతోనో అగ్నులను అంటే అగ్ని సాధ్యమైనటువంటి సత్కర్మలను విడిచిపెట్టినవాడు, లేదా అక్రియ ఏ రకమైన పుణ్యకర్మలను చేయనివాడు, లేదా ఏ రకమైన లౌకిక కర్మలను చేయనివాడు, ఈ లోకంలో వారు చేయవలసినటువంటి కర్మలను నిర్వర్తించనివాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాణ్ణి సన్యాసి అనకూడదు, లేదా యోగి అనకూడదు. న నిరగ్ని న చాక్రియ, ఏ విధంగానూ ఇటువంటి వాడికి సన్యాసం దక్కినట్టు కాదు అని అంటున్నాడు. ఏమని ప్రత్యేకించి చెప్తున్నాడు అంటే, కర్మఫలం కోసం, ఏదో ఒక ఫలితం కోసం సత్కర్మనో మరొక కర్మనో చేసేవాడు దేన్ని ఆశ్రయించుకుని ఉన్నాడు అంటే కర్మఫలాన్ని ఆశ్రయించుకుని ఉన్నాడు. అంటే కర్మఫలం కోసమే ప్రతి ప్రయత్నం చేస్తున్నాడు, ఫలితం కోసమే చేస్తున్నాడు. దేని మీద నుంచున్నాడు? ఫలితం మీద నుంచున్నాడు, ఫలితం కోసం నుంచున్నాడు. అటువంటి వాడు కర్మఫలాశ్రయ. వాడికి ఆశ్రయం కర్మ కాదు, కర్మఫలం. ఏదో విధంగా ఫలితం దక్కితే చాలు, ఫలితం దక్కితే చాలు. దానికి కావలసినటువంటి కర్మ చేయాలి అని నియమం వాడికి లేదు. ఆసక్తి లేదా ఆ లక్ష్యం ఏముంది? కర్మ ఫలితం మీద ఉంది. అటువంటి వాడు అక్కర్లేదు. ఎటువంటి వాడు కావాలి? అనాశ్రిత కర్మఫలం, కర్మఫలాన్ని కోరుకోకుండా, కర్మఫలం మీద ఆసక్తి లేకుండా, కర్మఫలం మీద శ్రద్ధ లేకుండా, కేవలం కార్యం కర్మ కరోతి యః, నాకు విహితమైనటువంటి కర్మ ఇది, నేను చేయవలసినటువంటి కర్మ ఇది, నేను చేయాల్సిందే అనేటువంటి దృష్టితో కార్యం కర్మ, చేయవలసినటువంటి సత్కర్మనో లేదా లౌకికమైన కర్మనో ఎవరైతే చేస్తారో అటువంటి వాడే కావాలి. కర్మఫలం మీద ఆసక్తి ఉన్నవాడికి పైమెట్టు అందదు. పైమెట్టు ధ్యానయోగం అని చెప్పుకున్నాం ఇప్పుడు. ఆ పైమెట్టు అందదు. ఎందుకు అందదు అంటే వాడికి ఆసక్తి అంతా కర్మఫలం మీద ఉండగా ఆ ఫలం మీదే దృష్టి, ఆ ఫలితం ఒకసారి అనుభవించుకోవటం, ఆ ఫలితాన్ని అనుభవించుకున్న తర్వాత అలాంటి ఇంకో ఫలితం కావాలని కోరుకోవటం, వాటి కోసం ఇంకొకసారి కర్మలను చేసుకోవటం, ఇక్కడే తిరుగుతూ ఉంటాడే తప్ప పైమెట్టుకు ఎక్కాలని అనుకోడు. పైమెట్టుకు ఎక్కాలి అని అనుకునేవాడు అనాశ్రిత కర్మఫలం, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః, వాడే పైమెట్టుకు ఎక్కేవాడు. పైమెట్టు ఏముంది అంటే పరమాత్మ చెప్పబోతున్నటువంటి ధ్యానయోగం ఉంది. ఆ ధ్యానయోగానికి ఎవరికి అర్హత ఉంది అంటే సన్యాసం ఉన్నవాడికి, అలాగే యోగం ఉన్నవాడికి, ఈ ఇద్దరికే పైమెట్టు ఎక్కేటువంటి అర్హత ఉంది. ఈ కర్మఫలాపేక్ష లేకుండా, కర్మఫలం మీద ఆసక్తి లేకుండా ఎవరైతే సత్కర్మను చేసుకున్నారో వాడు సన్యాసే, వాడు యోగే, కాబట్టి వాడు కూడా పైమెట్టు ఎక్కేటువంటి అర్హత లభిస్తుంది అని అంటున్నాడు. ఎట్లా సన్యాసి అవుతాడు అంటే సన్యాసి యొక్క గొప్పతనం ఏమిటి? సన్యాసం అంటే ఏమిటి అంటే విడిచిపెట్టుకోవటం. దేన్ని విడిచిపెట్టుకోవటం అంటే అక్కరలేని వాటిని లేదా విహితమైన నిర్ణీతమైనటువంటి దారిలో కర్మలను, వాటి ఫలాలను, వాటి సంబంధాలను విడిచిపెట్టుకోవటం. ఎలాగూ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఉత్తమమైనటువంటి కర్మసాధకుడు కర్మఫలాన్ని విడిచిపెట్టేశాడు కదా, ఆ అంశం తీసుకుంటే ఆ సన్యాసం ఈ కర్మఫలాపేక్ష లేని సత్కర్మాచరణ చేసేవాడికి ఉన్నట్లే. రెండవది యోగం.
యోగం అనేది వీడికి ఎలా సిద్ధించింది, వీడు యోగి ఎలా అయ్యాడు అంటే, యోగం అంటే ఏమిటి అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. యోగశ్చిత్తవృత్తి నిరోధ అని. అంటే చిత్తంలో, మన మనసులో ఏ రకమైనటువంటి విక్షేపాలు, ఏ రకమైన అడ్డంకులు లేకుండా ఉండటం, ఏ రకమైనటువంటి ప్రతిబంధకాలు, ఏ రకమైన అడ్డాలు లేకుండా ఒక వస్తువును స్థిరంగా ధ్యానించేటువంటి శక్తి మనస్సుకు ఏర్పడటం, ఇది యోగం అంటే. దీనికి నిజమైన అడ్డం ఏమిటి? ఒక లక్ష్యాన్ని మనం ఎందుకు స్థిరంగా ధ్యానించలేకపోతున్నాం, లేదా ఒక లక్ష్యం గురించిన ఆసక్తి, మానవ జీవితంలో సాధించవలసినటువంటి లక్ష్యం మీద ఆసక్తి మనకు ఎందుకు కలగటం లేదు అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, మనకు ఫలితం మీద ఉండేటువంటి ఆసక్తి ఈ రకమైన ఆసక్తిని అడ్డగిస్తోంది. నిరంతరం మనం చేసేటువంటి కర్మలకు ఫలితాలు దక్కాలి అనే ఆసక్తి, ఆ ఆసక్తిలో కూరుకుపోయి ఉండటం వలన అసలు లక్ష్యం మీద ఆసక్తి ఉండటం లేదు. ఎప్పుడైతే కర్మఫలం మీద ఆసక్తి విడిచిపెట్టుకున్నాడో, ఆ రకమైన అడ్డాన్ని తొలగించుకున్నాడో, అప్పుడు వాడికి మానవ జీవితానికి లక్ష్యమైన తత్వజ్ఞానం మీద ఆసక్తి కలిగింది అంటే ఆ చిత్తవృత్తి నిరోధం, ప్రతిబంధకం, అడ్డంగా ఉండేటువంటి ఫలాసక్తులను విడిచిపెట్టుకున్నట్టయింది కాబట్టి వీడికి యోగం కూడా సిద్ధించింది. అంటే ధ్యానయోగానికి వెళ్ళటానికి కావలసిన 2 రకాల సౌకర్యాలు ఈ కర్మయోగిలో ఉండి తీరతాయి. ధ్యానయోగానికి కావలసిన 2 సౌకర్యాలు, ఒకటి ఏ రకంగానూ ఆయా కోరికలతో సంబంధం లేకుండా ఉండటం, దాన్ని సన్యాసం అని అనుకున్నాం. ఏ రకంగానూ మనసులో ధ్యానయోగానికి, ధ్యానం చేసుకోవటానికి అడ్డంకులు లేకుండా ఉండటం. ఇటు కోరికలన్నా అడ్డంకులే, ఇటు అడ్డంకులన్నా కోరికలే. కాబట్టి ఏ రకంగానూ ఫలం మీద కోరిక లేనివాడైతే, కర్మఫలం నాకు దక్కాలి అనేటువంటి ఆసక్తి లేనివాడైతే గనక వాడికి ఈ సన్యాసము, ఈ యోగము 2 సిద్ధించినట్లే అవుతాయి. సిద్ధించినాయి కాబట్టి వాడికి ధ్యానం సిద్ధిస్తుంది. పరమాత్మ చెప్పబోయేటువంటి ధ్యానయోగం వాడికి అంటుతుంది అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. స సన్యాసీచ యోగీచ. కేవలం నిరగ్ని చెప్పినటువంటి సత్కర్మలన్నీ విడిచిపెట్టుకుని వెళ్ళేవాడు, లేదా అక్రియ, ఏ రకమైనటువంటి దానాది కర్మలను చేయనివాడు, వీడు సన్యాసి కిందో యోగి కిందో రావడానికి వీలే లేదు. నిరగ్ని అంటే అగ్నిసాధ్యమైన, అగ్నితో చేయవలసినటువంటి సత్కర్మలన్నీ విడిచిపెట్టేసుకున్నాడు. అక్రియ, లౌకికంగానూ వైదికంగానూ చేయవలసినటువంటి క్రియలన్నిటినీ విడిచిపెట్టేసుకున్నాడు. ఏ పని చేయటం లేదు. అయినంత మాత్రాన వాడు సన్యాసి కానీ యోగి కానీ కాడు. ఎందుకు కాడు అంటే, దానికంటే పెద్ద అడ్డంకి మనసులో లోపల ఉన్నది. ఏమిటి? కర్మఫలం మీద ఆసక్తి. ఈ కర్మఫలం మీద ఆసక్తి పోయేంత వరకు ఆ అడ్డంకి అనేది పోదు. అడ్డంకి పోకపోతే ధ్యానం కుదరదు. అందువలన అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియ అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. కర్మఫలం మీద ఆసక్తి ఉన్నంత మాత్రాన ధ్యానం ఎందుకు కుదరదండి? ధ్యానం కుదరటానికి, ఈ ఆసక్తి ఉండటానికి విరోధం ఏమిటి? ధ్యానం ఎందుకు కుదరదు? ధ్యానం పాటికి ధ్యానం చేసుకుంటాడు, కర్మఫలం మీద ఆసక్తి ఉంచుకుంటాడు. 2 ఉంచుకుంటే తప్పేంటి అంటే, 2 ఉంచుకోగలిగితే తప్పు లేదేమో కానీ 2 ఉండటం మాత్రం అసంభవం అని స్పష్టంగా పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ధ్యానం అంటే ఏమిటి అంటే, ఒకే వస్తువు మీద స్థిరమైన దృష్టిని కేంద్రీకరించటం. ఒకే వస్తువు మీద దృష్టిని స్థిరంగా కేంద్రీకరించుకోగలగటం గనక ధ్యానం అయితే, ఆ ధ్యానానికి అది తప్ప మిగతావన్నీ అడ్డంకులే. అందులోనూ మనం చెప్పుకునేటువంటి కర్మఫలాసక్తి అంటే నిరంతరం మంటను పుట్టించేటువంటి కర్మఫలాసక్తి ఈ ధ్యానానికి పూర్తిగా అడ్డంకి. కర్మఫలం మీద ఆసక్తి ఉన్నవాడికి క్షణమాత్రం కూడా ధ్యానం కుదిరే అవకాశం ఉండదు. ఆ కర్మఫలం మీద ఆసక్తి ఉన్నవాడికి ఆ కర్మఫలం మీదే కుదురుతుంది, ఆ కర్మఫలానికి కావలసినటువంటి సాధనాల మీదే కుదురుతుంది, లేదా ఆ క్రియల మీద, దానికి సంబంధించిన వస్తువుల మీద, దాని గురించిన వివరణ మీదే ఎప్పుడు ఆసక్తి ఉంటుంది తప్ప ధ్యానం మీద కానీ, లేదా పరమాత్మతత్వం మీద కానీ, ఆత్మతత్వం మీద కానీ ఏమాత్రం ఆసక్తి ఉండదు. అసలు ఇంతే కాదు, ఏ విషయాన్నైనా, ఏ విషయం గురించైనా చెప్పింది అర్థం చేసుకోవాలి అనంటే,
మనిషికి ఏం కావాలి అనేది ఒక ప్రాథమికమైన ప్రశ్న. చాలామంది ఉపదేశం చేస్తున్నారు, వేదాలు ఉపదేశం చేసినాయి, మహర్షులు ఉపదేశం చేశారు, పరమాత్మే సాక్షాత్తుగా వచ్చి గీతోపదేశం చేశాడు, ఇతరులు ఉపదేశాలు చేస్తూనే ఉన్నారు. చేస్తున్నా సరే మానవులకు ఎందుకు అర్థం కావటం లేదు? చెప్పిన విషయం అర్థమైనట్లున్నా ఆచరణకు ఎందుకు నోచుకోవటం లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. చాలా రోజులుగా చాలామందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న. అంతా అర్థమైనా సరే ఆచరించాలని ఎందుకు అనిపించదు? ఎంత వివరంగా చెప్పినా ఎందుకు అర్థం కాదు? అర్థము కాదు, ఒక్కొక్కప్పుడు అర్థమైంది ఆచరణకు నోచుకోదు. ఎందుకు ఇలా అవుతోంది అనంటే దానికి ఒకే ఒక చిన్న సమాధానం, సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే మనస్సు పరిశుద్ధంగా లేకపోవటం వలన. మనస్సు శుద్ధంగా లేకపోతే గనక, మనస్సు గనక అలజడికి గురి అయి ఉంటే, మనస్సు గనక కదిలిపోతూ చెదిరిపోతూ ఉంటే ఏ రకంగానూ చెప్పిన విషయం అర్థం కాదు, అర్థమైన విషయం ఆచరించబుద్ధి కాదు. కాబట్టి ఏ విషయం అర్థం కావాలన్నా అది క్లాస్ రూమ్లో కావచ్చు, మరొక సందర్భంలో కావచ్చు, పరమార్థ విషయం కావచ్చు, సత్కర్మల విషయం కావచ్చు, ఇంకోటైనా కావచ్చు, ఏ విషయం అర్థం కావాలన్నా మనస్సు శాంతంగా ఉండాలి. మనస్సు శాంతంగా ఉండాలి అనంటే ఆ చెప్పే విషయాన్ని బట్టి, మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం యొక్క భారాన్ని బట్టి, ఆ వెయిట్ని బట్టి ఆ మనస్సు యొక్క శాంతిని మనం నిర్ణయించుకోవాలి. పరమాత్మ మనకు చెప్తున్నటువంటి విషయం సర్వోత్తమమైనటువంటి విషయం, చాలా కష్టమైన విషయం. ఎంత కష్టమైన విషయం అంటే మన గురించి, మన ఆత్మతత్వం గురించి మనమే మర్చిపోతే, లేదా మనకే తెలియకపోతే అటువంటి వారికి తెలియజెప్పి ఆ విషయాన్ని అర్థం చేసుకోమని ఉపదేశం చేసే ప్రయత్నం అది. ఎంత కష్టం! ఎవరికి వారికి వారి గురించి తెలిసి ఉండాలి. ఎవరికి వారికి నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం తెలిసి ఉండాలి. ఆ ప్రశ్నకు సమాధానం తెలియక, నేనెవరో ఏమాత్రం అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి మానవుడికి నువ్వు ఎవరో అని ఎవరో బయట నుంచి చెబుతుంటే, లేదా లోపల నుంచైనా చెబుతూ ఉంటే, అది అర్థం చేసుకోవటం అనేది అతి తీవ్రమైన కష్టతరమైన విషయం, చాలా కష్టమైనటువంటి విషయం. ఇటువంటి కష్టమైన విషయాన్ని తెలుసుకోవాలంటే ఏం కావాలి అంటే శాంతి కూడా ఆ స్థాయిలో ఉండాలి, మనస్సులో ఉండేటువంటి శాంతి. ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ కోరికలు లేకపోవటం వలన వస్తుంది, లేదా సత్కర్మాచరణను ఆ కామ సంపర్కం లేకుండా చేసుకోవటం వలన వస్తుంది, నిష్కామ కర్మాచరణ వలన వస్తుంది. మనస్సు పూర్తిగా కల్మషాలు లేకుండా శుభ్రపడిపోయిన తర్వాత వస్తుంది. అంతవరకు రానే రాదు. రావటానికై అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః అనేది తప్పకుండా చేసి తీరాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. మనస్సు శాంతమైతేనే, లేదా మనస్సు గనక శుభ్రంగా లేదా శుద్ధంగా ఉంటేనే చెప్పిన విషయం అర్థమవుతుంది. అంతవరకు చాలా సాధారణమైన విషయం అర్థం కాకుండా ఉంటుంది. కానీ యోగ్యత ఉన్న వాళ్లకు, మనస్సు శుద్ధంగా ఉన్న వాళ్లకు చెప్పిన విషయం అర్థమవుతుంది అనటానికి ఉదాహరణ ఏమైనా ఉందా? ఇంతవరకు అర్థం కాదు, ఇప్పుడు మాత్రం చెప్తే అర్థమైపోయిందా అనడానికి ఉదాహరణ ఉందా అంటే ఒక గొప్ప ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణను మనం లౌకికంగానూ చూసుకోవచ్చు, పారమార్థికంగానూ చూసుకోవచ్చు. అటువంటి ఉదాహరణ, గొప్ప ఉదాహరణ ఉంది. ఉత్తముడు అని ఒక రాజుగారు, నిజంగానే ఉత్తముడు, ఆయన చాలా ఉత్తముడు. ఆయన ఒక పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్ల రాజకుటుంబాలకు చెందిన పిల్ల కాదు, సామాన్య కుటుంబీకురాలు ఆ పిల్ల. ఆ పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించినంతకాలం బాగానే ఉంది, పార్కులు చక్కగా తిరిగారు, గడ్డికి జాగ్రత్తగా పీక్కుని కబుర్లు చెప్పుకున్నారు, ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ కూర్చొని పార్క్ అంతా బాగు చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. పెళ్ళైన తరువాత, రాజకుటుంబంలోకి ప్రవేశించిన తరువాత, కొత్తగా రాణి అయినటువంటి సామాన్య కుటుంబీకురాలకి రాజగృహంలో ఎలా ఉండాలి అని సరిగ్గా తెలియలేకపోయింది. సామాన్యంగా తన ఇంట్లో ఏ రకంగా చూసిందో అదే రకమైనటువంటి వ్యవహారాన్ని చేయటం ప్రారంభించింది. అందులోనూ ప్రేమించిన భర్తాయే, పెళ్లికి ముందే తెలిసిన భర్త. అందువలన నలుగురిలోనూ రాజుగారిని తూలనాడటం ప్రారంభించింది. నలుగురిలోనూ కాస్త ఇంతకు పెళ్లికి ముందు పిలిచినట్లుగా ఏకవచనంలో పిలవటమో, లేకపోతే నీకేం తెలుసు అనటమో, ఏదో మొత్తం మీద రాజుగారిని నలుగురిలో అగౌరవంగా మాట్లాడడం ప్రారంభించింది.
సాధారణమైన భర్తలు భరించవలసిందే ఇలాంటి వ్యవహారాలు వస్తే, దాంట్లో పెద్ద తప్పు లేదు, కష్టమూ లేదు. కానీ రాజ్యం నడిపించవలసిన రాజుగారు ఆయనకు మంత్రుల ముందు, అధికారుల ముందు భార్యతో అవమానం ఎదురవుతోంది అనే విషయం ఉంటే కొంచెం బాగుండదు. రాజ్య నిర్వహణ అలా సాగదు. రాజ్య నిర్వహణ రాజుగారి యొక్క నిరంకుశ అధికారం మీదే సాగుతుంది. కానీ నిరంకుశ అధికారం లేదేమో అన్నట్లుగా భార్య ప్రవర్తన ఉంది. ఆయన రాజుగారు కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడి కూడా ఆవిడికి సరిగ్గా చెప్పలేకపోయాడో, లేకపోతే చెప్పుకున్నా ఆవిడికి అర్థం కాలేదో, ఏమైందో తెలియదు. కానీ ఒకరోజు ఆవిడ మీద తీవ్రమైన వైరస్యం వచ్చింది, వ్యవహారం బాగాలేదు అని. అందుకని ఏం చెయ్యాలి అని ఆలోచించి, ఇటువంటి భార్య మనకు ఎందుకు అని ఆ భార్యను తీసుకువెళ్ళి అడవుల్లో విడిచిపెట్టాడు. అడవుల్లో విడిచిపెట్టేశాడు. ప్రేమించి కావాలని పెళ్లి చేసుకున్నటువంటి భార్యను అడవుల్లో విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఉన్నవాడు ఉన్నట్టు ఊరుకోకుండా పక్కనే ఓ మహర్షి గారి ఆశ్రమం ఉంటే మహర్షి గారిని పలకరించడానికని ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. మహర్షి గారిని పలకరిద్దామని వెళ్ళాడు. మహర్షి గారు వచ్చాడు, రాజుగారు వచ్చాడు అని ఆయనకు చెంబులో నీళ్లు తీసుకుని పాద్యము అర్ఘ్యము ఇద్దామని బయలుదేరాడు. ఎవరైనా ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వటం అనేది సామాన్యుల ఆచారం. పెద్దవాళ్ళు వస్తే దాన్ని పాద్యమని అర్ఘ్యమని అంటారుట. ఇంతకుముందు ఉండేదిట అలాగా. ఇంటికి ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చేవారుట. అలాగే ముని ఆశ్రమంలో రాజుగారు వచ్చారు కాబట్టి ఆయన పాద్యాన్ని అర్ఘ్యాన్ని ఇవ్వటానికి ఓ చెంబులో నీళ్లు తీసుకున్నాడు. తీసుకుంటే పక్కన ఉండే శిష్యుడు మహర్షి గారి చెవిలో గొణిగాట. ఏమని? అయ్యా, ఇతను అర్ఘ్యానికి యోగ్యుడు కాడు. ఎందుకు కాడు అంటే, ఈ దుర్మార్గుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అడవిలో విడిచిపెట్టాడండి. ఇటువంటి వాడికి అర్ఘ్యం ఇస్తే మీకు అవమానం. అర్ఘ్యం ఇవ్వరాదు. ధర్మశాస్త్ర ప్రకారం వాడు పరమ పాపాత్ముడు అవుతాడండి. కిరాతకుడు పాపాత్ముడండి. భార్యను విడిచిపెట్టేవాడే పాపాత్ముడు. అందులోనూ ఇలాంటి ప్రేమించిన భార్యను విడిచిపెట్టిన వాడు మహాపాపాత్ముడు. ఇటువంటి వాడికి అర్ఘ్యం ఇవ్వరాదండి అని చెప్పాడు. మహర్షి గారు అన్నారు, నువ్వు చెప్పింది నిజమేరా, నాకు అనిపిస్తోంది. కానీ ఇతని పేరే ఉత్తముడు, ఇతను ఉత్తముడు. తెలియకో తెలిసో ఈ పెద్ద తప్పు చేసిన మాట వాస్తవమే. చాలా పెద్ద తప్పు చేశాడు. రాజుగా ఇతరులకు ఆదర్శంగా నిలవవలసిన వాడు ఇంత తప్పు పని చేశాడు. కానీ మనసులో ఉత్తమత్వం పోలేదు. రాజ్య వ్యవహారం సరిగ్గా సాగటం లేదు అనేటువంటి ఆందోళనకు గురయ్యాడు. మనస్సు యొక్క అశాంతికి లోనయ్యాడు. ఆ అశాంతిలో ఏం చేయాలో తెలియక ఇదే పరిహారం అని అనుకుని ఇక్కడికి వచ్చి అడవిలో భార్యను విడిచిపెట్టాడు. అంతే తప్ప మనిషిలో వేరే రకమైన దుర్గుణాలేవి కనిపించటం లేదు. రాజ్య వ్యవహారాలలో కావచ్చు, భార్య మీద ఉండే ప్రీతి విషయంలో కూడా కావచ్చు. భార్య మీద ఇప్పటికీ ప్రీతి ఉంది, కానీ రాజ్య వ్యవహారం సవ్యంగా సాగటం లేదు అనే భ్రమలో మానసికమైనటువంటి అశాంతికి లోనై విడిచిపెట్టాడు. చెబితే అర్థం చేసుకుంటాడు. కాబట్టి వీడికి చెప్పి, అర్థమయ్యేట్లుగా చెప్పి అతన్ని మనం సన్మార్గంలో ఉంచవలసిందే. నువ్వు చెప్పినట్టుగా అర్ఘ్యం ఇవ్వవద్దులే ఈసారి అని పక్కన చెంబు పక్కన పెట్టేశాడు. ఇవి గొణుక్కోవటం లేదా చెంబు పక్కన పెట్టవేయడం ఇది రాజుగారు కూడా చూశారు. మహర్షి గారిని అడిగారు, ఏమండి చెంబు పక్కన పెట్టేశారు, మీ శిష్యుడు వచ్చి ఏదో చెవిలో గొణిగాడు, నాకు మంచి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తానంటే మీ శిష్యుడు ఎందుకండి వద్దంటున్నాడు అని ఇవన్నీ అడిగాడు. అడిగితే మహర్షి గారు అన్నారు, నాయన నీకు అర్ఘ్యం ఇవ్వరాదు. ఎందుకు ఇవ్వరాదు? నువ్వు పాపాత్ముడివి నాయన. నువ్వు అడవిలో భార్యను విడిచిపెట్టి వచ్చేసావు. భార్య ఎంత అసౌకర్యంగా నడుచుకున్నా సరే, భార్య ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆ భార్యను జాగ్రత్తగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. లేదా ఎవరి దగ్గరికైనా పెద్ద మనుషుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో చెప్పించుకోవాలి. ఏమైనా చేసుకోవాలి. కానీ విడిచిపెట్టడం అనేది లేనే లేదు, మన సంప్రదాయంలో లేనే లేదు. అది ధర్మమే కాదు. అట్లాంటిది నువ్వు అడవిలో విడిచిపెట్టేశావే. అడవిలో విడిచిపెట్టడం కూడా ఎలా విడిచిపెట్టావు? క్రూరముగాలు ఉంటాయా, రాక్షసులు ఉంటారా, ఇవన్నీ చూసుకోకుండా విడిచిపెట్టావే. ఇది నీకేమన్నా న్యాయమా? ఇదేమన్నా పుణ్యకార్యం అని అనుకుంటున్నావా? అందులో రాజులా ఉన్నవాడివి నువ్వు, నలుగురికి ఆదర్శంగా ఉండవలసిన వాడివి, ఇలాంటి పని చేయవచ్చా నువ్వు? అసలు నువ్వు విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని నీకేమన్నా అభిప్రాయం ఉందా? తెలుసా నీకు అది ఏం జరిగిందో నీకేమన్నా ఆలోచన ఉందా? ఏం జరగబోతుంది అనే ఆలోచన ఉందా? ఆ పిల్లని ఒక రాక్షసుడు ఎత్తుకు వెళ్ళిపోయాడు. ఇప్పటికే
ఆ పిల్లని, నీ భార్యను, నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను, అడవిలో విడిచిపెట్టిన భార్యను ఒకడు రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి భవనంలో అట్టిపెట్టాడు. దైవవశాత్తు ఆ రాక్షసుడు కూతురు తన తండ్రి బారి నుంచి తప్పించి తన గదిలో ఉంచుకుని రక్షిస్తోంది. ఆ రాక్షసుడు కూతురి యొక్క రక్షణలో నీ భార్య ప్రస్తుతం ఉంది. ఇలాంటి ఘోరమైన స్థితిలో నీ భార్యను విడిచిపెట్టావు కదా, నువ్వు ధర్మాత్ముడివి ఎలా అవుతావు, నీవు అర్ఘ్యానికి ఎలా యోగ్యుడు అవుతావు నువ్వు తెలుసుకో. ఇది సరి అయిన పద్ధతి కాదు రాజుగా, ఇది నీకు సరి అయిన పద్ధతి కాదు. నువ్వు ఉన్నవాడివి ఉన్నట్టుగా లేచి, నీకు ఇక్కడ ఏం లేదు, నీకు అర్ఘ్యాలు ఇవ్వం, పాద్యాలు ఇవ్వం, మంచినీళ్ళు ఇవ్వం, ఏమివ్వం. నువ్వు ఉన్నవాడివి ఉన్నట్టుగా వెళ్ళి ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో వెతికి వాడిని పట్టుకుని వాడితో యుద్ధం చేసి నీ భార్యను తీసుకురా. నేను చెప్తా. నీ భార్య నీకు అనుకూలంగా లేకపోతే ఆ అమ్మాయికి మంచి మాటలు నేను చెప్తా. అది అప్పటికీ గనక లొంగకపోతే మీ ఇద్దరికి మైత్రి కుదరటానికి మైత్రి యాగం కూడా నేను చేస్తా. అంతే తప్ప నువ్వు భార్యను విడిచిపెట్టడానికి మాత్రం వీల్లేదు. భార్యని ఇలా విడిచిపెట్టడం పరమ దారుణం, దారుణాతి దారుణం. ఇటువంటి దారుణమైన పనిని నువ్వు చేయరాదు, రాజుగా నువ్వు అసలే చేయరాదు, బాధ్యతగా ఉండవలసిందే అని ఆయన చెప్పాడు. రాజుగారు నిజంగానే ఉత్తముడు. ఆయన ఏదో మానసికమైనటువంటి అశాంతికి లోనై ఉన్నవాడే కానీ నిజంగా భార్యను విడిచిపెట్టేంత దుర్మార్గుడు కూడా కాడు. అందువలన వెంటనే రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు, అతనితో యుద్ధం చేశాడు, అతన్ని సంహరించాడు, భార్యను తీసుకొచ్చి మళ్ళీ మహర్షి గారి ఆశ్రమంలో వాలాడు. ఈసారి మహర్షి గారు ఇద్దరికీ కలిపి అర్ఘ్యం ఇచ్చారు. అర్ఘ్యం ఇచ్చి అమ్మాయిని కూర్చోబెట్టి, అమ్మాయి నువ్వు సామాన్య కుటుంబీకురాలివి, ఇక్కడి నుంచి పై స్థాయికి వెళ్ళావు, రాజగృహానికి వెళ్ళావు. రాజగృహానికి వెళ్ళినప్పుడు ఏకాంతంలో నీ భర్తతో ఎలాగైనా నువ్వు వ్యవహరించుకోవచ్చేమో, అది మీ ఇద్దరికి సంబంధించిన వ్యవహారం. కానీ 10 మంది ఉన్నప్పుడు, మంత్రులు, అధికారులు ఇత్యాదులు ఉన్నప్పుడు ఆయన యొక్క గౌరవాన్ని రక్షించటం నీ విధి కదా. ఇలా గౌరవాన్ని రక్షించటం నీ విధి అయి ఉండగా నువ్వు దాన్ని అతిక్రమించి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? ఇది చేయకూడదు. నువ్వు రాజగృహంలో రాజపత్నులు ఏ విధంగా వ్యవహరించాలి అని పెద్దవాళ్ళని అడిగి తెలుసుకో. రాజగృహంలో ప్రత్యేకించి ఈ విషయాలను నేర్పించడానికి కొంతమంది ఉంటారు. వారికి కంచుకులు అని పేరు, కంచుకి అని పేరు. ఆ కంచుకులు పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు. వయస్సు మళ్ళినటువంటి వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రాజ వ్యవహారం సరిగ్గా నేర్చుకుని నీకు ఇష్టమైనటువంటి పతితో నీకు ఇష్టం వచ్చినట్లుగా చక్కగా ఉండు, కానీ గౌరవంగా ఉండు. మీ ఇద్దరికీ ఈ అడవిలో విడిచిపెట్టడం అనే ప్రసంగం వచ్చింది కాబట్టి స్నేహం కొంచెం పగిలినట్టయింది, స్నేహం కొంచెం బీటలు వారినట్లయింది. ఈ స్నేహం మళ్ళీ కలవటానికి, మీ ఇద్దరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురించడానికి నేను మైత్రియాగం చేస్తాను. మీకు మైత్రియాగం చేసి పెట్టి మీ ఇద్దరి యొక్క స్నేహాన్ని మళ్ళీ నేను పునరుద్ధరిస్తాను. కానీ ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి. అమ్మాయి, నువ్వు అతనిని అవమానకరంగా చూడకూడదు, లేదా అతని మనస్సుకు బాధ కలిగేలా నువ్వు ప్రవర్తించకూడదు. అబ్బాయి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సందర్భం వచ్చినా సరే ఈ అమ్మాయిని విడిచిపెట్టాలనే ఊహ కూడా కలిగి ఉండకూడదు. ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా, గౌరవంగా, పరస్పర గౌరవాన్ని పెంచుకుంటూ జాగ్రత్తగా ఉండాలి అని ఉపదేశం చేశాడు. ఇద్దరూ చక్కగా విన్నారు. ఇటు రాజుగారు విన్నారు, ఆ రాజపత్ని కూడా వింది. ఇద్దరికీ కూడా స్నేహం మళ్ళీ పునరుద్ధరింపబడటానికి ఆయన మైత్రియాగం చేశారు. మైత్రియాగం చేసి ఆ రాజుగారిని రాజ్యానికి పంపించారు. ఆ తర్వాత ఆ ఉత్తమ మహారాజు గారు అనేక సంవత్సరాల పాటు జనరంజకంగా రాజ్యం చేశాడు అని మనకు కథ చెప్తోంది. ఈ కథలో మనకు వచ్చినటువంటి లౌకికమైన అంశాలన్నీ స్థిరంగా అలాగే ఉన్నాయి. కథలో మనకు దక్కినటువంటి అంశాలు ఏమి, భార్యను ఎట్టి పరిస్థితులలోనూ విడిచిపెట్టాలి అనే ప్రయత్నం ఏ మానవుడు చేయరాదు అనే అంశం అలాగే ఉంది. భర్తనులో లేదా భర్తకు సంబంధించిన వారినో అనవసరమైన సందర్భాలలో అవమానకరంగా మాట్లాడరాదు అనే భార్యల నియమం అలాగే ఉంది. ఇద్దరూ పరస్పరం గౌరవంతోనూ ప్రేమతోనూ వ్యవహరించుకోవాలి అనే నియమం కూడా అలాగే ఉంది. దానితో పాటుగా మనకు కావలసినటువంటి మానసికమైన అశాంతికి గురి అయినప్పుడు సాధారణమైన విషయాలు కూడా మనస్సుకు తోచవు, అర్థం కావు. సాధారణమైన విషయాలు, తనే ప్రేమించి తనే పెళ్లి చేసుకుని తనే ఇష్టపడినటువంటి భార్యను అడవిలో విడిచిపెట్టడం ఏమిటి? అదేమి చోద్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే మానసికంగా అశాంతికి లోనయ్యాడు. ఇంత చిన్న అశాంతికి లోనైన వాడు, అంత నలుగురికి ఆదర్శంగా ఉండవలసిన వాడు, ఎంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ చేయవలసిన వాడు భార్యను అడవిలో విడిచిపెట్టాలి అని అక్కర్లేని సంకల్పం తీసుకున్నాడంటే, అక్కర్లేని నిర్ణయం తీసుకున్నాడంటే మరి ఆత్మ విషయంలోనూ పరమాత్మ విషయంలోనూ కర్మఫలం మీద ఆసక్తితో అశాంతికి గురవుతున్నటువంటి సాధారణ మానవుడి యొక్క పరిస్థితి ఏంటి?
అటువంటి సాధారణ మానవుడు ఆ కష్టతరమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా, ఆ విషయాన్ని మనస్సుకు ఎక్కించుకోవాలన్నా ఎంత మానసికమైనటువంటి శాంతి కావాలి, మానసికమైనటువంటి పరిపక్వత రావాలి, మానసికమైనటువంటి స్థిరత్వం రావాలి అనే విషయంలో పరమాత్మకు ఏమాత్రం సందేహం లేదు. పరిపూర్ణమైన శాంతి రావాలి, పరిపూర్ణమైన స్థిరత్వం రావాలి, పరిపూర్ణంగా మనస్సు శుద్ధంగా ఉండాలి. అటువంటి సందర్భంలో మాత్రమే చెప్పిన విషయం ఎక్కుతుంది, ఆ ఎక్కిన విషయం ఆచరణకు నోచుకుంటుంది. లేకపోతే ఏమాత్రం కుదరదు. అందువలన పరమాత్మ ప్రత్యేకించి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియ అని. కర్మఫలం మీద ఆసక్తి లేకుండా సత్కర్మను చేసుకునేవాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. వాడికే ధ్యానయోగం పైన అందుతుంది, చెప్పిన విషయం హత్తుకుంటుంది, హత్తుకున్న విషయం ఆచరణకు నోచుకుంటుంది. లేకపోతే లేదు. న నిరగ్నిర్న చాక్రియ, కేవలం చేయవలసిన పనులన్నీ మానుకుని బద్ధకంగా కూర్చునేవాడికి ఏమీ దక్కదు. అటువంటి వాడికి దక్కే అవకాశమే లేదు. ఏం దక్కే అవకాశం లేదు. బద్ధకంగా ఉన్నవాడికి ఏమొస్తుంది? సరిగ్గా నిద్ర కూడా పట్టదు. పగటిపూట బాగా కంటి నిండా నిద్రపోతే రాత్రిపూట నిద్ర ఏం పడుతుంది? బద్ధకంగా ఉన్నవాడికి మాత్రం. పగలంతా బాగా పరిశ్రమ చేస్తే రాత్రిపూట నిద్ర పట్టే అవకాశం ఉంది. పగలు పరిశ్రమ చేయకుండా బద్ధకంగా పడుకునేవాడికి రాత్రి నిద్ర కూడా పట్టనప్పుడు ఏ అవకాశము, ఏ సుఖానికి అవకాశం ఉండదు. అందులోనూ సర్వోత్తమమైనటువంటి ఆనందానికి కానీ, శాశ్వతమైనటువంటి ఆనందానికి కానీ అటువంటి వ్యక్తికి అవకాశం దక్కదు. అందువలన ఆ సన్యాసాన్ని కర్మఫల త్యాగ రూపంగా భావించి చేసుకోవలసిందే అని పరమాత్మ ప్రత్యేకించి ఇక్కడ ఉటంకిస్తున్నాడు. మనం ఇన్ని అధ్యాయాలుగా, ఇన్ని రోజులుగా పరమాత్మ చెప్తున్నటువంటి ఈ నిష్కామ కర్మాచరణను వింటూనే ఉన్నాం. ఏ రకమైన ఫలాసక్తి లేకుండా మనకు చెప్పినటువంటి సత్కర్మలను చేసుకోవటం అనే అంశాన్ని మళ్ళీ వింటూనే ఉన్నాం. మనం ఆ అంశాన్ని మరొక్కసారి పరమాత్మ నోటి ద్వారా విన్నాం కాబట్టి నిష్కామంగా, మన లెక్కలో నిష్కామంగా అక్కర్లేని ఆశలు విడిచిపెట్టుకోవటం అనే ఒక అంశం, లేదా మనకున్న కోరికలో 0.1% విడిచిపెట్టుకోవటం అనేటువంటి మరొక అంశం. ఈ అంశాలను జాగ్రత్తగా మనం గమనించుకుంటూ నిష్కామంగా కర్మాచరణ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. అటువంటి ప్రయత్నాన్ని సఫలం చేయమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు షష్ఠాధ్యాయంలో ఉండేటువంటి 24 శ్లోకాల పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు కొత్త శ్లోకాలు కాబట్టి ఆచార్యులు వారు ఒక్కొక్క పాదాన్ని జాగ్రత్తగా మనతో పలికిస్తారు. అందులో కఠినాక్షరాలు ఉన్నప్పుడు నిదానంగా చెప్పి మనతో చక్కగా పలికిస్తారు. వారి ఉచ్చారణను అనుసరించి మనం కూడా జాగ్రత్తగా ఉచ్చారణం చేసుకుందాం, జాగ్రత్తగా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠాధ్యాయే చతుర్వింశతి శ్లోకాః శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చాక్రియః యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన ఆరురుక్షోః
ఆరురుక్షోః మునేర్యోగం మునేర్యోగం కర్మ కారణముచ్యతే కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే శమః కారణముచ్యతే యదా హి చేంద్రియార్థేషు యదా హి చేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే న కర్మష్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢః యోగారూఢః తదోచ్యతే తదోచ్యతే ఉద్ధరేత్ ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మా బంధురాత్మా ఆత్మనస్తస్య ఆత్మనస్తస్య येनात्मैव येनात्मैव आत्मनाजितः आत्मनाजितः अनात्मनस्तु शत्रुत्वे अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव वर्तेतात्मैव शत्रुवत् शत्रुवत् जितात्मनः प्रशान्तस्य जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः तथा मानावमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः समलोष्टाश्मकाञ्चनः सुहृन्मित्रारी सुहृन्मित्रारि उदासीन उदासीन मध्यस्थद्वेष्य बन्धुषु मध्यस्थद्वेष्य बन्धुषु साधुष्वपि च पापेषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते समबुद्धिर्विशिष्यते योगी युञ्जीत सततम् योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः निराशीरपरिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः स्थिरमासनमात्मनः नात्युच्छ्रितम् नात्युच्छ्रितम् नातिनीचम् नातिनीचम् चेलाजिनकुशोत्तरम् चैलाजिनकुशोत्तरम् तत्रैकाग्रम् तत्रैकाग्रम् मनः कृत्वा मनः कृत्वा यत चित्तेन्द्रियक्रियः यत चित्तेन्द्रियक्रियः उपरमते
ఉపవిశ్య ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ ఆసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే యోగమాత్మ విశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ దిశశ్చ అనవలోకయన్ అనవలోకయన్ ప్రశాంతాత్మా ప్రశాంతాత్మా విగతభీః విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మనః సంయమ్య మచ్చిత్తః మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః యుక్త ఆసీత మత్పరః యుంజన్నేవం యుంజన్నేవం సదాత్మానం సదాత్మానం యోగి నియతమానసః యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి మత్సంస్థామధిగచ్చతి నాత్యశ్నతస్తు నాత్యశ్నతస్తు యోగోస్తి యోగోస్తి న చైకాంతమనశ్న్యతః న చైకాంతమనశ్నతః న చాతి స్వప్నశీలస్య న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః యదా వినియతం చిత్తం యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహः సర్వకామేభ్యः నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా యుక్త ఇత్యుచ్యతే తదా యథా దీపో నివాతస్థః యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యుంజతో యోగమాత్మనః యత్రో పరమతే చిత్తం యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా నిరుద్ధం యోగసేవయా యత్ర చైవ యత్ర చైవ ఆత్మనాత్మానం ఆత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్ సుఖమాత్యంతికం యత్ తద్బుద్ధిగ్రాహ్యం తద్బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితః యస్మిన్ స్థితః న దుఃఖ
దుఃఖేన न दुःखेन గురుణాపి విచాల్యతే गुरुणापि विचाल्यते తం విద్యాత్ तं विद्यात् దుఃఖ సంయోగ వియోగం दुःखसंयोगवियोगम् యోగ సంజ్ఞితం योगसंज्ञितम् స నిశ్చయేన యోక్తవ్యః स निश्चयेन योक्तव्यः యోగో నిర్విణ్ణ చేతసా योगो निर्विण्णचेतसा సంకల్ప ప్రభవాన్ కామాన్ सङ्कल्पप्रभवान् कामान् త్యక్త్వా సర్వానశేషతః त्यक्त्वा सर्वानशेषतः మనసైవేంద్రియగ్రామం मनसैवेन्द्रियग्रामम् వినియమ్య సమంతతః विनियम्य समन्ततः ఇది శ్రీమద్భగవద్గీతాసు इति श्रीमद्भगवद्गीतासु ఉపనిషత్సు उपनिषत्सु బ్రహ్మ విద్యాయాం ब्रह्मविद्यायां యోగశాస్త్రే योगशास्त्रे శ్రీకృష్ణార్జున సంవాదే श्रीकृष्णार्जुनसंवादे ఆత్మసంయమయోగో నామ షష్ఠాధ్యాయే आत्मसंयमयोगो नाम षष्ठाध्याये చతుర్వింశతి శ్లోకాః 24 श्लोकाः ఇంతవరకు 6వ అధ్యాయంలో మొదటి 24 శ్లోకాలను చక్కగా పారాయణం చేసుకున్నాం. ఆచార్యులు వారు చెప్పినట్లుగా ఒక్కొక్క భాగాన్ని జాగ్రత్తగా మనం మరుపలికాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు సంగీతరత్న శ్రీమాన్ కొమాండూరి వెంకటకృష్ణ గారు ఈరోజు నారాయణ తీర్థుల వారి తరంగాన్ని ఒకదాన్ని మనకు గానం చేసి శ్రవణం చేయించి ఆలాపన చేయించబోతున్నారు. నామ సంకీర్తన కూడా చేయించబోతున్నారు. వారికి వారి శిష్యులు శ్రీమాన్ సంకీర్త్ కుమార్ గారు వైలన్ మీద సహకారం అందించబోతున్నారు. మృదంగం మీద తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమాన్ కోటిపల్లి రమేష్ గారు సహకారాన్ని అందించబోతున్నారు. వీరి ద్వారా మనం ఈ నారాయణ తీర్థుల వారి తరంగాన్ని శ్రవణము గానము చేసుకుందాం. पाहि पाहि मां परमकृपालो देहि मे त्वयि देवसुभक्तिं 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 पाहि पाहि असुर संहार श्री विजय गोपाल अमर संरक्षण श्री विजय गोपाल असुर संहार श्री विजय गोपाल अमर संरक्षण श्री विजय गोपाल वसुदेव दनय श्री विजय गोपाल
వసుదేవదనయ శ్రీ విజయ గోపాల సవాది నూత విజయ గోపాల వసుదేవదనయ శ్రీ విజయ గోపాల సవాది నూత విజయ గోపాల పాహి పాహి మా పరమ కృపాళో దేహి మే త్వయి దేవసు భక్త్యో పాహి పాహి మా పరమ కృపాళో సంగీతలోల శ్రీ విజయ గోపాల సద్గుణశీల శ్రీ విజయ గోపాల సంగీతలోల శ్రీ విజయ గోపాల సద్గుణశీల శ్రీ విజయ గోపాల శృంగార రసపూర విజయ గోపాల శృంగార రసపూర విజయ గోపాల శ్రిత జనపాల శ్రీ విజయ గోపాల శృంగార రసపూర విజయ గోపాల శ్రిత జనపాల శ్రీ విజయ గోపాల పాహి పాహి పరమ కృపాళో దేహి మే త్వయి దేవ సుభగ్యో పాహి పాహి धीर गुणाधार विजय गोपाल धेनुकादिहरण विजय गोपाल धीर गुणाधार विजय गोपाल धेनुकादिहरण विजय गोपाल नारद मुनि गेय विजय गोपाल नारद मुनि गेय विजय गोपाल नारायण तीर्थ विजय गोपाल नारद मुनि गेय विजय गोपाल नारायण तीर्थ विजय गोपाल पाहि पाहि परम कृपाळो देहि मे त्वयि देव सुभग्यो पाहि पाहि परम कृपाळो ओ कृष्णं वन्दे जगद्गुरुं 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 బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి శ్రీ కొమాండూరి వెంకటకృష్ణ గారి ద్వారా మనం మంచి తరంగాన్ని గానం చేసుకున్నాం, నామ సంకీర్తనం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని
ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.